ఒక చిన్నారి తన పుట్టినరోజుకు బహుమతిగా ఒక అందమైన బొమ్మ పొందింది. రాత్రి పడుకునే ముందు ఆ బొమ్మను మంచం పక్కన పెట్టి నిద్రపోయింది. అర్ధరాత్రి గడియారం 12 కొట్టగానే ఆ చిన్నారికి తన రూములో ఒక భయంకరమైన ఏడుపు వినిపించింది. భయపడి లేచి చూసేసరికి ఆ బొమ్మ మంచం మీద నిలబడి దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ, కళ్ళల్లో రక్తం కారుతూ, చేతులు కదులుతున్నాయి. ఆ చిన్నారి వెంటనే కేకలు వేయబోతే ఆ బొమ్మ, నాతో ఆడకపోతే నేను నిన్ను తీసుకుని పోతా అని చెప్పింది. వెంటనే భయంతో చిన్నారి దుప్పటిలో దాక్కుంది. ఉదయం లేవగానే బొమ్మ యథావిధిగా తన స్థానంలోనే నార్మల్ గానే ఉంది. కానీ దాని పెదవులపై ఒక చిన్న నవ్వు కనిపించింది. అప్పటి నుండి ప్రతి రాత్రి ఆ బొమ్మ మిడ్నైట్ 12 తనతో ఆడమని అడుగుతుండేది. ఆ చిన్నారి నిద్రపోలేక భయంతో వణికిపోతూ దుప్పటిలో దాక్కుని ఉండేది. మీరైతే ఏం చేసేవాళ్ళో కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. మరియు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.